పచ్చిక భూమి నాదలు నీ చేతి పనులే నీవు లేనిదేమి పలకలేదు ఆది కళ్ళలో చూడా నీవు ఉండగా మాకు భయము లేదు పరమ జయశాలి నీవే సత్యం నీవే మార్గం నీవే జీవం నిన్న నేడు రేపు వక్కుగా ఉన్నవాడవు విడవవు ఎడబాయవు నాయసయ్యా సర్వశక్తిలోనే జీవరాశులన్నింటా నీదు మహిమనే నీ రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి నీ రక్తమే కన్న జాలి హృదయమా నీవు లేనిదే ఏమి కలగలేదు ఆది సంబు కూడా నీవు ఉండగా మాకు భయము లేదు పరమ జయశాలి నీవే సత్యం నీవే మార్గం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడవవు ఎడబాయవు నాయసయ సర్వ సృష్టిలోని జీవరాశులంతా నీవు మహిమనే ప్రసరించగా కీర్తి పాడి నీ మహిమ కాలంలో అందరూ చేతున్న వాళ్ళందరూ నోరిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా మనం చిన్న వాక్యం చూసుకొని ఒక చిన్న వాక్యం చూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మీకు ఇవాళ ఏం చెప్పారు వాక్యం అన్న చెప్పారా చర్చికి వెళ్ళారా వెళ్ళాము. మరి వాక్యం ఏంటి వాక్యం చదువుకున్నారా మీరు దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఇశ్రాయేలు 11వ అధ్యాయం 1వ వచనం ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమార్ని ఐగుప్తులో నుండి పిలిచితిని దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు ఆశను దీవించను గాక నమ్మకూడదు లేకపోతే జీవితాలు నవ్వులు పాలైపోతాయి దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా దేవుడి వాక్యం ఇది వాక్యమే దేవుడి వాక్యం దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మామూలుగా ఆడుకున్నప్పుడు మీరు ఆడుకోవచ్చు అర్థమైందా దేవుడు తేడాపడం ఆడుకోండి ఐగుప్తి నుండి తిరిగి తెచ్చినాను సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాను ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా చూచుచున్నాడు నీ కాపు తేరి చూచుచున్నాడు నీ వైపు ఎటు చూస్తున్నాడు దేవుడు అవునా వెరీ గుడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అలాంటి చిన్న పిల్లడుకున్న మనస్తత్వం ఉండాలి అర్థమైందా దేవుడితో ఏడపడం ఆడకూడదు మనుషులతో ఏడపడం ఆడుకోవచ్చు ఎంతసేపు ఆడుకోవచ్చు ఎంతసేపు నవ్వుకోవచ్చు కదా దేవుని దగ్గర ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అర్థమైందా అలా ఉండాలి చక్కగా మీరు ఏం చేయాలి ఆది కాలం నుంచి చదవాలి మీరు బైబిల్ నేను అందరికి బయట బాలుడే ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమార్ని ఐగుప్తులో నుండి పిలిచి ఎవరో చెప్తారా దీనికి మీనింగ్ చెప్తారా ఇశ్రాయేలు బాలుడే ఉండగా అంట ప్రేమ కలిగి అతను నేను పిలిచితిని అంటాడు దేవుడు ఎవరు ఇశ్రాయేలు అంటే ఎవరిని పిలిచాడు దేవుడు ఇశ్రాయేలు ఎవరు ఇశ్రాయేలు దేవుడు కానీ ఇశ్రాయేలు దేవుడు కాదు ఇశ్రాయేల్కి దేవుడు వెరీ గుడ్ ఎవరు చెప్పింది నేను చెప్పాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మరి ఇందులో నుంచి ఎడుగు చెప్పలేదు లక్ష్య చెప్పాడా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే ఇశ్రాయేలు అంటే యాకోబుని తెల్లవారు దేవుడితో పెరుగులాడినప్పుడు ఏం చేశాడు దీవించాడా మర్చిపోయాడు అన్ని ఇంకా చక్కగా చెప్పేవాడు కదా దేవుడు జ్ఞానంతో ఉండాలి మన మనిషి జ్ఞానంతో ఉంటారు కదా మనిషితో ఏడవడం ఆడుకోవచ్చు దేవుడితో ఆడుకోవచ్చు కదా అవునా ఇద్దరు చక్కగా శ్రద్ధగా వినేవాడు కదా ఎన్ని చెప్పేవాడు దేవుడి గురించి చక్కగా ఆయన పాస్టర్ దగ్గర సేవ కూడా అవుతాడని
ఈ మళ్ళీ సెలవుకి వెళ్ళిపోయి అటకేదనం ఎక్కువైపోయిందా? అవునా? అలా ఉండకూడదు. దేవుడి విషయంలో మనం కరెక్ట్గా ఉండాలి. అవునా? అవునంటే అవును, కాదంటే కాదండి. ఎందుకు వస్తుంది? మీరు ఏదైనా అలా కూడా అడుగుతున్నప్పుడు నవ్వు వస్తుంది. ఇంకప్పుడు రాదు కదా. అవునా? ఎందుకు? దేవుడు ఏం మాట్లాడుతుంటారో వినాలి. అది అదే ఉంచుకోవాలి. అందుకు ఒకటో అధ్యాయం 4 వచ్చినాలు చదవగలరా మీరు? ఎవరి దగ్గర బైబిల్ ఉందా? చూడకుండా చెప్పేస్తారు. ముందు ఒక్కరు చదవండి. ఆనందించు జీవరాత్రము దాడించువాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందులు సాధించి చెట్టు వారి సఫలమగును. ఆమేన్. మళ్ళీ వచ్చే వారం నాకు అది కంటిన్యూ వచ్చేస్తాను. అర్థమైందా? అవునా? ఎందుకంటే దుష్టు కూర్చో థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సింగ్. దుష్టు అందరూ కూడా ఒకరు మాట్లాడి ఇంకోటి మాట్లాడద్దు. ఎవరో ఒకటి చెప్పినప్పుడు మనందరూ వినాలి కదా. నేను చెప్పిన మీరు అందరు వినాలి. అవునా? మీరు చెప్తే నేను వినాలి, నేను చెప్పిన మీరు. గొప్ప దేవుడు. అవునా? సృష్టికర్త గొప్ప దేవుడు కదా. మనందరం కూడా ఒకటే. దేవుడు ఒక్కటే గొప్ప దేవుడు అన్నమాట. అయితే దుష్టులు ఆలోచన చెప్తున్నాడు. ఒక పాపల మార్గం కూర్చోడక ఏవో ధర్మశాస్త్రంలో ఆనందించి దేవరాత్రిని ధ్యానించేవాడు ధన్యుడు. అలా ఎలాంటి మాట్లాడుకుంటే ఆమె కదా. అంటే దుష్టులు ఆలోచన చెప్పినాడు. కంటే ఇకిలాడి వ్యంగ్యంగా ఉండే వాళ్ళ దగ్గర ఉండద్దని కాదు, మనం అలా ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. అవునా? మనం సోపేక్ష చేసుకోవాలి, ఎక్కివేషాలు వేయకూడదు కదా. మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మనం ఏంటి అనేది మనం చూసుకోవాలి. మన సెల్ఫిష్లు కాకుండా. అవునా? మనం ఏం చేయాలి, మనం ఎందుకు వచ్చాం, ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, మనం ఎందుకు ఉన్నాం, మనం అనేది ఏం చేయాలి, సోపరీక్ష చేసుకోవాలి. అందులో దుష్ట ఆలోచన పెట్టుకోకూడదు. దుష్టులు ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక. అంటే మనం ఎవరిని అపహసించకూడదు కూర్చొని. దుష్ట ఆలోచన చెప్పులు నడవకూడదు. నడిచినప్పుడు దుష్ట ఆలోచన మనలో ఉండకూడదు. పాపుల మార్గం నిలబడి నిలుచుని పాపం చేయకూడదు మనం. అర్థమైనా? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు అంట. అంటే సంతోషంగా చదువుకోవాలి. అక్కడ పాస్టర్ గారు చెప్పారు కదా మనం చదువుకోవాలి కదా అని దేన మొక్కం దివ్య మొక్కలు చదువుకుంటారా? ఆనందించు దీవారాత్రం అంటే సమయము అసమయం అనక చదువుకోవాలి. అప్పుడు అతను ఎలా ఉంటాయంట, నీటి కాలంలో యాన్ నాటమంటే ఆకువాడక తన కాలంలో ఫలం ఇచ్చి చెట్టు వలెండును. అతడు చేయిందంతా సఫల మగును. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని ఇక్కడ మేము చక్కగా దేవుడు జ్ఞానంతో నింపారు. జ్ఞానాత్మతో ఆ విద్యందు బుద్ధి అందు తెలివితేటలందు బిడ్డలు మిమ్మల్ని వెలిగించి దేవుడు ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కిస్తాడు. ఈరోజు ఈ స్థితిలో ఉండొచ్చు, మీరు ఆర్ట్స్లో వచ్చి కదా. అవునా? రేపు పొద్దున అలా చూడాలి. మిమ్మల్ని ఎలా చూడాలి? సంపన్న స్థితిలో ఉంటారు. అవునా? దేవుడు ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షిస్తుందంట. భక్తి ఉంటే సరిపోదు. అమ్మ పాస్టర్ గారు వచ్చి వందలు చెప్పేసి వానికి వెళ్ళిపోతాను కాదు, భయం ఉండాలంట. దేవుడు అంటే ఏముండాలి? భయం ఉండాలంట. ఈ గ్రంథం జీవగ్రంథం చదవాలి. ఈ జీవగ్రంథం ప్రకారం మనం ఆజ్ఞ గైకొనాలి కదా. ఏమైనా కావాలని ఉంటుంది, పైన ఆజ్ఞ కూడా ఉంటుంది కదా. ఆజ్ఞను కూడా పాటించాలి, గైకొనాలి మనం. అందుకని దేవుని భయం ఉందంట. ముందు మనం ఎలా ఉంటున్నాము, పెద్దవాళ్ళని గౌరవించేలా ఉన్నామా? సిల్లి ఉంటే జీవితాలు సిల్లి అయిపోతాయి. సిల్లి ఉండకూడదు. అందుకని దేవుడి దగ్గర కరెక్ట్గా ఉండాలి. మనం ఒబీడియంట్ ఉండాలి. పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి కదా, విధేయత ఉండాలి. అలాంటి క్రమ పద్ధతిలో ఉండాలి. ఎందుకంటే క్రమం తప్పితే ఏమైపోద్ది? ఒక్కో చెప్పండి. క్రమం తప్పితే అక్రమం అయిపోద్దంట. అవునా? క్రమంగా ఉండాలి. నా చిల్డ్రన్ హోమ్లో చదువుతున్న పిల్లలంటే వాళ్ళు చాలా దేవుని భయభక్తులు వారు ఉంటారని అనేక మంది చాటి చెప్పారు. దేవుని నామానికి మహిమ రావాలి. అవునా? సార్ గారికి ఏం రావాలి? ఒక పేరు రావాలి. సార్ గారి పేరేంటి?
శ్యాంబాబు గారు ఆ చిత్రం ఉండాలన్నమాట. అంతగా దేవుని మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మనం ఎత్తితే అంటే సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు ఆయనంట. మొదట ఏం చేయాలంట? ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలంట, ధ్యానం చేస్తూ ఉండాలంట. అప్పుడు కొన్ని మర్మాలు మనకి బయటపరుస్తూ ఉంటాడు దేవుడు. ఇది చెయ్యాలా, ఇది వద్దా, అవునా? ఈ సబ్జెక్ట్కి ఇది మనం చదివితే, ఈ క్వశ్చన్ చదివితే, ఈ ఆన్సర్ చదివితే మనకి ఇది వస్తుంది అనేది మనకు ప్రేరేపణ వచ్చేస్తుంది అప్పుడు, అవునా? జ్ఞానంతో నింపుతాడు. వాక్యాన్ని పఠిస్తే నీకు జ్ఞానాత్మతో నింపుతాడు దేవుడు, అవునా? యెహోవాని భయం ఏంటంటే జ్ఞానానికి మూలం అంట. దేవుని నామానికి మహిమ కలుగాక. యెహోవాని భయం ఏంటి? ఐశ్వర్యం అంట, అవునా? యెహోవాని భయభక్తులుగా చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. అవునా? అలాంటి వారుగా ఉండాలని దేవుడు మీ దగ్గరికి మమ్మల్ని పంపించాడు, అవునా? మేము కాదు, మాలో యేసయ్య వచ్చాడు, అవునా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక స్కెచ్. ఎందుకంటే లోకరక్షకుడు ఆయన వచ్చాడు కదా భూలోకానికి. ఒక పర్పస్ మీద వచ్చాడా? ఒక ప్రాసెస్ నెరవేర్చాడా? మరి మన పట్ల కూడా పర్పస్ ఉంది. ఆయనకి ఒక పర్పస్ మీద పంపించాడు భూలోకానికి. దాన్ని ప్రాసెస్ నెరవేర్చారంటే మన దేవునామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. అవునా? మొదటగా దేవుని నీతిని రాజ్యాన్ని అయితే తర్వాత సమస్తాన్ని సాధ్యపరచారు. అందుకని గొడ్డిన కాపరిని దావీదుని ఏం చేశాడు? బాలుడై ఉన్నప్పుడేనంట. తెలుసు, ఇంత బాలుడై ఉన్నప్పుడేనంట. ఇంత బాలుడై ఉన్నప్పుడు ఏం చేశాడంట? ఏం చేశాడు దేవుడు? బాలుడై ఉన్నప్పుడు పిలిచాడు ఇంత దేవుడు వాడుకుంటానికి. నా ఇష్టానుసారుడు ఏమన్నాడంట? నా హృదయానుసారుడు అన్నాడు. అన్నాడా? మరి అలాగా. ఎందుకంటే చిన్న వయసులోనే పిలుస్తాడు దేవుడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ నింపుతాడు. ఆయన కార్యాన్ని జ్ఞానాత్మకతో నింపుతాడు. చక్కని విద్య ఇస్తాడు. ఇచ్చేది బుద్ధిని వెలిగిస్తాడు. మీరే 10 మందిని పోషించే వారిలాగా చేస్తాడు, అవునా? అలాంటి వారిగా దేవుడికి భయభక్తి గల వారిగా ఉండాలని ఆశిస్తూ మిమ్మల్ని యేసు నామములో దీవిస్తూ ఇచ్చిన వాక్యాలు మనం ఇంకా ఆస్వాదించి దీవించిన దాకా ఆమె ఫలించిన దాకా ఆమె. చిన్న పాట ఉంచండి.